నీ మొగుడు నువ్వు డబ్బులు తీసుకుని ఊరేగుతున్నారంటారా? మీ బాబు సుమ్మ ఇచ్చింది? నీ పవన్ కళ్యాణ్ ఏమన్నా సినిమాల్లో నటించి ఆవిడకి ఇచ్చాడా? ఎస్సీ ఎస్టీ చట్టంలో బాధితుల చనిపోయిన కుటుంబాలకి హక్కుగా వచ్చేటువంటి డబ్బులు గత ప్రభుత్వం ఇచ్చింది. నువ్వెవడో రిటర్న్ చేయమంటానికి నీకేం హక్కు ఉంది? అవసరమైతే దమ్ముంటే ఆ డబ్బులు రిటర్న్ చేసి మాట్లాడమని ఒక ట్రైబల్ మహిళ, ఒక 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 కాళ్ళు లేని అంగవైకల్యంతో ఉన్నటువంటి ఒక మహిళ ఆవిడ నిన్న అనింది, నాకు ఇచ్చినవన్నీ రిటర్న్ ఇచ్చేస్తాను సార్, నా పాపం నీకు తీసుకొచ్చి ఇవ్వండి సార్ అని. దానికి సమాధానం చెప్పు. ఈడియట్ యు ఆర్, సచ్ అన్ ఈడియట్ యు ఆర్. ఒక మహిళకు సంబంధించినటువంటి పోరాటం ద్వారా ఈరోజు మీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయితే నువ్వు ట్రైబల్ కాదు, నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఉద్యోగానికి రిటర్న్ ఇచ్చేసేయి, ఇంకొకసారి మాట్లాడావంటే నీ తోలు తీస్తా. జనసేన కార్యకర్తలు ఒప్పుకోరు. ఏం చేస్తారు మీరు? జనసేన కార్యకర్తలు చంపేస్తారా? నరికేస్తారా? భయపెడుతున్నారా? అంటే ఆవిడ పాప మరణం కోసం మీకోసం ఉపయోగించినప్పుడు గుండెలకు అద్దుకొని రామ్మ నా చెల్లి ఎలాంటి పాపకు మరణం జరగకూడదని ఊగిపోతారా? అయ్యా నా కూతుర్ని చంపిన వాడిని ఆ ఊరు చట్టం ముందుకు తీసుకురండి అయ్యా నా తల్లి మాట్లాడితే మీరు ఈరోజు ఆ తల్లిని బెదిరిస్తారా? అంటే ఏంటి మీ ఉద్దేశం? నువ్వైతే మాత్రం చెప్పులు తీసుకొని చాటలు తీసుకొని నా కొడకల్లారని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీ మంత్రులు అందరినీ చెప్పులు తీసుకొని నీ అధినాయకుడు చూపించి ప్రశ్నించొచ్చా? అసలు నువ్వు పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికా? ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళని మాత్రం వాళ్ళంతా చూస్తారా? మీ కార్యకర్తలు ఏం చేస్తారా? మీరు ఏం చేస్తారు? మీరు జనసేన కార్యకర్తలు ఏం చేస్తారు? చంపేస్తారా? మీ వీర మహిళలు ఏం చేస్తారు? పొడి చేస్తారా? ఎవరిని పొడి చేస్తారు? ఎంతమందిని పొడుస్తారు? చూద్దాం రండి.